Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. హాయ్, నా పేరు ఆకాష్. మనం ఇప్పుడు గుండె గుండెకో ప్రేమ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ప్రెజెంట్ ట్రెండ్లో లవ్ గురించి వాళ్ళ అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, లవ్ గురించి మీ ఒపీనియన్ చెప్తారా? నో లవ్, జస్ట్ అట్రాక్షన్. నా మటుకు నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, కానీ కిస్ విషయంలో తేడా రావడం వల్ల బ్రేకప్ అయిపోయాం. హాయ్. హలో. లవ్ పై మీ ఒపీనియన్ చెప్తారా? ప్రేమ చాలా గొప్పదండి. అది ఎక్కడుందో భూతద్దం పెట్టి వెతికినా కనపడడం లేదు. పైగా దాని అర్థం బూతులా మారిపోయింది. ఓ, మీ దృష్టిలో లవ్ అంటే? ప్రేమకు మరణం లేదు, ప్రేమించకపోతే చంపేస్తున్నారు. మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా అని డౌట్ వస్తుంది. ఓకే. ప్రేమపై అభిప్రాయాన్ని ఇంతకుముందు స్టూడెంట్స్ అడిగి తెలుసుకున్నట్టే ఇప్పుడు పేరెంట్స్ని కూడా అడిగి తెలుసుకుందాం. ఈ రోజుల్లో యువత ప్రేమపై మీ అభిప్రాయం చెప్పగలరా? కాలం మారింది. గుండెల నుంచి రావాల్సిన ప్రేమ సెల్ ఫోన్ నుంచి, కంప్యూటర్ చాటింగ్ బాక్స్ నుంచి వస్తుంది. పవర్ పోగానే సిస్టమ్ షట్ డౌన్ అయినట్టు మోజు తీరిపోగానే ప్రేమ కౌంట్ డౌన్ మొదలవుతుంది. అందుకే నా కూతుర్ని ప్రేమ జోలికి పోవద్దని చెప్పాను. మా అబ్బాయి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని 7 ఏళ్ళు అయింది. ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో తెలియదు. వాళ్ళ ప్రేమ బ్రతకాలనుకుంటారు, కానీ మా ప్రేమను మాత్రం చంపేస్తారు. ఈ కాలంలో కూడా నిజాయితీగా ప్రేమించే వాళ్ళున్నారు. దానికి నా కొడుకే ఉదాహరణ. కానీ నా కొడుకు ఓ గొప్పింటి అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి తండ్రి తన కొడుకులతో వచ్చి నా కొడుకు చెయ్యి నరికేశాడు. నాకు మాయమాటలు చెప్పి మోసం చేశాడని తప్పుగా చెప్పిన ఆ అమ్మాయి వల్ల నా కొడుకు జైల్లో ఉన్నాడు బాబు. ఆకాశం, ఇది వలీషా ఇల్లు. ఓ, ఇది ఇంకా ఇంపార్టెంట్. దా వెళ్ళి తెలుసుకుందాం. సార్, మేము గుండె గుండెకో ప్రేమ అనే ప్రోగ్రామ్ నుంచి వస్తున్నాం. మీ పిల్లలు ఎవరైనా ప్రేమించారా? ప్రేమ? మా అమ్మాయా? ప్రేమకి మా అమ్మాయికి ఆమడి దూరం. అయినా మా అమ్మాయికి ప్రేమించే అవకాశమే లేదు. ఎందుకంటే మా అమ్మాయికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఈయనే మా అల్లుడు. ప్రేమని ప్రేమగా ప్రేమించగా, ప్రేమచే ప్రేమించబడిన ప్రేమని ప్రేమించలేక, ప్రేమ అంటే ప్రేమ అని తెలియక అల్లాడుతుంది ప్రేమ. ఈ కాలంలో ప్రేమ ఎక్కడిదయ్యా, ఉన్నదంతా డ్రామా అన్నది అభిప్రాయం పేరెంట్స్ది. ఓవర్ టు స్టూడియో. పిల్లలకి ప్రేమ గురించి నేర్పించొచ్చు కదా. పెద్దవాళ్ళు కూడా ప్రేమ పట్ల నిర్లక్ష్యంగా మాట్లాడతారేంటి? నేర్చుకోవడానికి అది స్కూల్ సిలబస్ కాదురా, లైఫ్ సిలబస్. ఎవడి ఇండివిజువాలిటీ వాడిది, ఎవడి అభిప్రాయాలు వాడివి. ఇలా కాదు, నేను నిర్ణయానికి వచ్చాను. తర్వాత కలుస్తాను. బాయ్. రేయ్ రేయ్ దుర్గా, బాగా ఆలోచించుకోండి. దీనికి ఒకప్పుడున్న ప్రేమ ఇప్పుడు లేదు సార్. జేబులో ఉన్న డబ్బునే లెక్క పెడుతుంది, కానీ దాని వెనకున్న గుండెలో ప్రేమ చూడట్లేదు సార్. చీ నోర్మై, పద్దు పద్దు అని పిలిచే నోటితో ఒసే ఒసే అని పిలుస్తున్నాడు. పక్కన ఇంకో దాంతో తిరుగుతున్నాడు. అదేంటనడితే నువ్వు ఇంకొకరిని వెతుక్కో, నేను కాదంటానా అంటున్నాడు. చూసారా సార్, ఏంటి 4 గోళ్ల మధ్య ఉండాల్సిన విషయాన్ని రచ్చగిడ్చి నా పరువు తీస్తుంది సార్. రేయ్, గొడవలు ఆపి మీరు ప్రేమించుకున్న రోజులు ఒకసారి గుర్తు చేసుకుంటారా? అది కుదరదు దుర్గా. తన సినిమా కన్నప్పుడు రాకపోతే గొడవ, తనకి నచ్చినట్టు చేయకపోతే గొడవ, నాకు నచ్చినట్టు చేస్తే గొడవ, గొడవ గొడవ గొడవ. పెళ్ళాన్ని సంతోష పెట్టలేని వాడికి పెళ్ళెందుకు, పెళ్ళావెందుకు? ఈ రోజుతో నాకు పట్టిన దరిద్రం వదిలిపోద్ది. పేడ విరగడైంది. రేయ్ జయంత్, పద్దు పద్దు, వాళ్ళని పిలవకయ్యా, రారు. వాళ్ళ దృష్టిలో లవ్ అంటే గేమ్. గేమ్ ముగిసింది, కోర్టు ఖాళీ అయింది, అంతే. నువ్వెందుకు అలా ఫీల్ అవుతున్నావు?
వాళ్ళ పెళ్లి నేనే చేశాను సార్. ఐ సీ. ఇంకెంతమందికి చేసావేంటి? చాలా మందికి చేశాను సార్. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకున్నావా? లవ్ని యూజ్ చేసుకున్న వాళ్ళంతా ఈ మధ్య లూజ్ అయిపోతున్నారు. ఐ లవ్ యూ. పోవే, ప్రేమ అంట ప్రేమ ఎక్కడుందే ప్రేమ? Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయ్యిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.